హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. సో ఇవాళ ఆయన ఒక మూవీ గురించి అయితే మనతో డిస్కస్ చేయడానికి వచ్చారు. ఏంటా మూవీ అనుకుంటున్నారా? అంటే 90s టైంలో ప్రతి జనరేషన్‌లో ఏదో ఒక సినిమా ట్రెండ్ సెట్టింగ్ మూవీ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం 'అర్జున్ రెడ్డి', 'బాహుబలి', 'శివ' సినిమాలని చెప్పేసి. అయితే 90s టైంలో ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ గురించి ఇవాళ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతున్నారంట. ఏంటా మూవీ అని చెప్పేసి నాకైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఒకసారి ఆయనతో అడిగి ఆయన మాటలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇవాళ 'ఆత్మబలం' అనే మూవీ గురించి మీరు చెప్పబోతున్నారు. దాని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమున్నాయి? ఎందుకంత మూవీ స్పెషల్‌గా ఇప్పటికీ ఎప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటున్నారు. ఏంటి సార్ ఆ సినిమా ఎందుకంత స్పెషల్? 'ఆత్మబలం' అనే సినిమా అప్పట్లో చాలా అద్భుతంగా ఆడింది. చాలా డిఫరెంట్ స్టోరీ అది. అది బెంగాలీ చిత్రం 'అగ్ని సంస్కార'కి తెలుగు రీమేక్ అనమాట. దాన్ని తెలుగులో తీసుకొని అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా, బి సరోజాదేవి మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ అప్పట్లో. చాలా అందంగా ఉండేది. తర్వాత జగ్గి గారు, తర్వాత గుమ్మడి, కన్నాంబ, నాగి గారు, పెద్ద క్యాస్ట్, స్టార్ క్యాస్ట్తో చేసినటువంటి అద్భుతమైనటువంటి సినిమా. దాని ప్రొడ్యూసరు జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే. ఆ సినిమాకి జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు. జగపతి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు అంటే అప్పట్లో చాలా క్రేజ్. చాలా అద్భుతమైనటువంటి సినిమాలు తీశాడు రాజేంద్ర ప్రసాద్ గారు. అంటే ఇప్పుడు జగపతి బాబు వాళ్ళ ఫాదర్ అనమాట. ఆయన అప్పట్లో హీరోగా అవుదామని వచ్చాడు. చాలా అందగాడు, చాలా బాగుండేవాడు. చాలా మంచి మంచి సినిమాలు చేశాడు. ఈ 'ఆత్మబలం' అనేటటువంటి సినిమాకి వి మధుసూదన్ రావు గారు డైరెక్టరు. 'అగ్ని సంస్కారాన్ని' ఈ బెంగాలీ చిత్రం నుంచి ఆ కథను తీసుకుని వీళ్ళు తెలుగులో చేశారనమాట. ఈ కథ డిఫరెంట్ స్టోరీ అని ఎందుకన్నానంటే, ఒక సైకియాట్రిక్ పేషెంట్ తాలూకా కథ ఇది. సైకియాట్రిక్ పేషెంట్ అంటే కొంచెం మెంటల్ డిరలైజేషన్ అనేటువంటి క్యారెక్టర్ కథ అనమాట. ఇందులో ఆ క్యారెక్టర్ని జగ్గి గారు వేశాడు ఆ వేషం. హీరో నాగేశ్వరరావు గారు, హీరోయిన్ ఏమో బి సరోజాదేవి. జగ్గి గారి క్యారెక్టర్ ఏమో కాస్త మెంటల్గా అప్సెట్ అయినటువంటి క్యారెక్టర్ అనమాట. అంటే ఒక విధంగా ఒక పిచ్చివాడి కథ అని. అసలు మనిషికి పిచ్చి ఎందుకు వస్తుందంటే, లైఫ్లో ఎక్కడో షాక్ తింటారు. అది ప్రేమలో కానీ, లేకపోతే బిజినెస్లో కానీ, ఆర్థికంగా కానీ, లేకపోతే ఏదన్నా ప్రమాదంలో కానీ ఒక మనిషికి షాక్ తగిలితే ఆ షాక్ నుంచి కోలుకోవటానికి వెంటనే ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అది డ్రగ్స్ ద్వారా కానీ, లేకపోతే సైకలాజికల్గా కూడా ట్రీట్ చేయాల్సినటువంటి సమయం ఉంటుంది. ఇప్పుడు నేటి సమాజంలో ఈ సైకియాట్రిస్ట్ డాక్టర్స్, పిచ్చి డాక్టర్స్ అనమాట, వాళ్ళకి కేసులు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. ఇప్పుడు ఉద్యోగంలో స్ట్రెస్సు, ఆ తర్వాత ఇంటి పనుల్లో స్ట్రెస్సు, తర్వాత ట్రావెలింగ్, ఆఫీస్కి వెళ్ళి తొందరగా వెళ్ళాలనేటువంటి స్ట్రెస్ ఎక్కువైంది. ఈ స్ట్రెస్ ఎక్కువయ్యి తర్వాత అది బాగా ముదిరిపోతే సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. అయితే మెయిన్గా వచ్చేది ఏంటంటే, ఈ కథలో ఉన్నది ఏంటంటే, ఒక పిల్లవాడు షాక్ తింటాడు. ఆ షాక్లో నుంచి కోలుకోవటానికి ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ డాక్టర్ వేషం గుమ్మడి గారు వేశారు. సో అలాగా బేసిక్గా ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఈ జగ్గి గారు పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా అతనికి ఇంకా ఆ డిసీజ్ తాలూకా ఎఫెక్ట్స్ పోలేదు. అక్కడ కన్నాంబ వాళ్ళ మదరు, జగ్గి గారి మదరు, ఒక్కగానొక్క కొడుకు. సో ఆ కొడుకు పిచ్చివాడైపోయాడని బెంగ పెట్టుకుంటూ ఉంటుంది. ఎంత ఖర్చు పెట్టైనా సరే అతను మామూలుగా మనిషిగా చేయమని డాక్టర్ని అర్థిస్తుంది. ఆ డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. సో ఒక స్టేజ్లో ఇంటికి వచ్చేస్తాడు. బాగవుతుంది అనుకున్న స్టేజ్లో ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా పూర్తిగా బాగా అవలా, ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత నా కొడుకు వచ్చాడని మదర్, తల్లి సంతోషిస్తుంది. కన్నాంబ వేసింది ఆ క్యారెక్టరు. సో వీళ్ళకి పెద్ద ఎస్టేట్ ఉంటుంది. ఎస్టేటు, ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఉంటాయి. ఆ ఫ్యాక్టరీస్లో
మేనేజర్ లాగా ఉంటాడనమాట నాగేశ్వరరావు గారు. సో ఆ ఫ్యాక్టరీ పనులు, తర్వాత ఆర్థికమైనటువంటి లావాదేవీలు, ఆఫీస్ మెయింటెనెన్స్ అంతా చేస్తుంటాడు. ఆ ఆఫీస్లో నాగేశ్వరరావు గారు ఆ పైన మేనేజ్మెంట్. అయితే మేనేజర్ పోస్ట్లో రమణారెడ్డి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. వాడన్నీ బోనస్లు ఎగ్గొట్టడం, కార్మికులకి సరిగ్గా డబ్బులు ఇవ్వకపోవటం, మాల్ ప్రాక్టీసెస్ అన్నీ చేస్తూ ఉంటాడు. సో అవన్నీ కనిపెట్టి కరెక్ట్ చేసేటటువంటి క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ అనమాట. తర్వాత ఒక కారులో వెళుతూ ఉండగా ఒక ఫ్రెండ్స్తో కలిపి ఈ బి సరోజాదేవి క్యారెక్టరు నాగేశ్వరరావు గారికి పరిచయం ఉంది. ఆ పరిచయం అలాగ ప్రేమగా మారి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునేటటువంటి స్టేజ్కి వస్తారు. క్లుప్తంగా చెప్తున్నా కథ. ఇది సరే వాళ్ళిద్దరు ప్రేమించుకునే స్టేజ్కి వచ్చేసరికి ఈ హాస్పిటల్ నుంచి రిలీవ్ అయ్యి జగ్గయ్య గారు ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వచ్చేసరికి తల్లి సంతోషిస్తుంది. తల్లి సంతోషించి నా కొడుకు మళ్ళా ఇంకా సిమ్టమ్స్ పోలా. ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఆ సైకాట్రిక్ పేషెంట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఒక్కొక్కసారి ఆత్మహత్య చేసుకుంటాడు. ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాడు. ఆత్మహత్య చేసుకోవటానికి భయపడి ఎదుటి వాళ్ళని చంపటానికి ట్రై చేస్తాడు. సైకాట్రిక్ పేషెంట్ ఆ పిచ్చిగాని ముదిరితే ఎదుటి వాళ్ళని చంపటం కానీ, తను ఆత్మహత్య చేసుకోవటం అని కానీ, అలా ఉంటుంది వాళ్ళ సైకాలజీ. సో ఇక్కడికి వచ్చేసరికి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతానంటాడు. ఎక్కడికి వెళ్తామని మదర్ అడుగుతుంది. ఎక్కడికన్నా వెళతాను నేను, అది ఇది అని చెప్తుంటాడు. చెప్తుంటే అప్పుడు నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ ఏంటంటే, ఆ తల్లి ఆ బిడ్డ అలా అయిపోయాడు అనేటటువంటి పరిస్థితుల్లో తల్లడిల్లుస్తుంటే వాటికి మారల్ సపోర్ట్ ఇస్తూ ఉంటాడనమాట. ఎవరు? హీరో నాగేశ్వరరావు గారు. సో కొడుకు మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడేమో, మళ్ళీ ఎక్కడెక్కడ తిరుగుతాడో, నాకు దక్కుతాడో లేదో అనేటటువంటి ఆ తల్లి ప్రేమతో అవేం చేస్తుందంటే, అయ్యా నా కొడుకు బయటికి వెళ్ళిపోకుండా చూడండి అని అంటే, అప్పుడు జగ్గయ్య క్యారెక్టర్ని బయటికి వెళ్ళిపోకుండా నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావుని ప్రేమిస్తున్నటువంటి బి సరోజాదేవి కూడా అతన్ని ఇక్కడే ఉంచాలి, ఇంటి దగ్గరే ఉంచాలి. ఎందుకంటే అతన్ని వదిలిపెట్టి తల్లి ఉండలేదు. ఇన్నాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి ఎక్కడికి వెళ్ళిపోయి తిండి తిప్ప లేకుండా సరిగ్గా ఎక్కడ పడుకుంటాడో ఎక్కడ ఉంటాడో తెలియదయ్యా, మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాడో రాడు, కాబట్టి నా బిడ్డ నాకు ఇక్కడే ఉండేటట్టు మీరు కాస్త చూడండి అయ్యా అని ఆ తల్లి చెప్పుద్ది అనమాట. అప్పుడు లేదు లేదు నేను వెళ్ళాలి, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతుంటే అక్కడ డైరెక్టర్ ఒక పాట పెట్టాడు. చాలా అద్భుతమైనటువంటి పాట, చాలా కీలకమైనటువంటి పాట. ఆ ఒక్క పాటలోనే కథ మొత్తం చెప్పేస్తాడు ఆయన. ఆ పాట ఏంటంటే, సరిగ్గా జగ్గయ్య వెళ్ళిపోతుంటాడు, సాంగ్ వస్తుంది ఉంటుంది. ఆ సాంగ్ ఏంటంటే, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడా అని బి సరోజాదేవి వాయిస్ వినిపిస్తుంది. వినిపించేసరికి టక్కమలాగి వెనక్కి తిరిగి చూస్తాడు. వెనక్కి తిరిగి చూసేసరికి అందంగా ఒక అమ్మాయి కనిపిస్తుంది. సో నాగేశ్వరరావు, శ్రీదేవి ప్లాన్ చేసుకున్నారు, అతను బయటికి పోకుండా చేయాలి అని అంటే నువ్వు కాస్త అట్రాక్ట్ చేయాలి అతన్ని అని. సో ఈ బి సరోజాదేవి చాలా అందగత్తె, మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ అప్పట్లో. రామారావు గారి పక్కన జగదక్క వీరుడులో వాటిలో కూడా దేవకన్యలాగా యాక్ట్ చేసినటువంటి హీరోయిన్ బి సరోజాదేవి. సరే, ఎక్కడికి పోతావు చిన్నవాడ, నా చూపుల్లో చిక్కుకున్న కుర్రవాడ అనేసరికి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడు. చూసేసరికి అక్కడి నుంచి పాట మొదలు పెడుతుంది. ఎక్కడికి పోతావు చిన్నవాడ, నా చూపుల్లో చిక్కుకున్న కుర్రవాడ అని పాడేసరికి మళ్ళా అతను పాట అందుకుంటాడు. ఎక్కడికి పోలేను పిల్లదాన నిన్ను చూసి అని తను పాట అందుకుంటాడు. సో ఈ పాటలో నాగేశ్వరరావు గారు ఉంటాడు, ఒక పక్కన శ్రీదేవి, ఒక పక్క జగ్గయ్య గారు ఉంటాడు. సో ఈవిడ పాట పాడుతూ
పాట పాడుతూ నాగేశ్వరరావు అంటే ప్రేమ కదా, నాగేశ్వరరావు చుట్టూ తిరుగుతూ ఉంటే ఈయన వస్తాడు. వచ్చేసరికి సైకాట్రిక్ పేషెంట్ కదా, ఆ చూపులు తీవ్రంగా చూడటం, ఆ చేతలు, ఆ హావభావాలు అన్నీ పిచ్చాడి లక్షణాలు ఎట్లా ఉంటాయి. సో వాటికి వీళ్ళు భయపడిపోయి పాట ఆపేస్తుంది. ఆపేస్తే ఆ క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేశాడు జగ్గయ్య గారు. పాడు, ఆపేశావే అని అంటాడు. అప్పటికి ఇంకా స్టార్ట్ చేయదు. డాన్స్, ఐ సెడ్ డాన్స్ అని గట్టిగా అరుస్తాడు. అరిగేసరికి నాగేశ్వరరావు ఏమో అంటాడు. అనేసరికి మళ్ళీ పాట అందుకుంటుంది. పాట అందుకొని డ్యాన్స్ చేస్తుంది. డ్యాన్స్ చేస్తే డ్యాన్సు ఆగిపోకుండా చెయ్యమని అరుస్తూ ఉంటాడు. అరుస్తూ ఉంటే ఆవిడ డ్యాన్స్ చేసి 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 శ్వాస వచ్చి పడిపోద్ది. సో అక్కడి నుంచి ఆల్రెడీ నాగేశ్వరరావు బి సరోజాదేవి ప్రేమించుకున్నారు. ఇప్పుడు ఈ హీరోయిన్ అందగత్తెనే బి సరోజాదేవిని చూసి ఇతను ప్రేమిస్తాడు, జగ్గయ్య ప్రేమిస్తాడు. అసలు చాలా సినిమాల్లో నాగేశ్వరరావు హీరోయిన్ ప్రేమించడం, జగ్గయ్య వచ్చి ఎగరేసుకెళ్ళిపోవటం జగ్గయ్య గారికి ఇదే పని. సో అక్కడి నుంచి అతను బయటికి వెళ్లకుండా ఉండటం కోసం ప్రేమ నటించమంటాడు నాగేశ్వర గారు. ఎందుకంటే ఆ ఇంట్లో ఆ ఉప్పు పులుసు తింటున్నాడు, ఆ తల్లి కన్నీరు చూడలేక, సో అతను బయటికి వెళ్ళిపోకుండా, సో నువ్వు అతనితో కాస్త సన్నిహితంగా ఉండు అని అంటాడు. సో ఆ సాన్నిహిత్యంలో ఏమవుతుందంటే నిజంగా జగ్గయ్య క్యారెక్టర్ హీరోయిన్ని ప్రేమిస్తుంది. ప్రేమించిన తర్వాత ఆఖరికి సరే ఆవిడ హీరోయిన్కి కూడా ఆ మదర్ ద్వారా వాళ్ళ ద్వారా హెల్ప్ పొందినటువంటి క్యారెక్టర్స్ అవన్నీ. కాబట్టి ఆ తల్లి కన్నీళ్ళు చూడలేము, ఆ కుర్రాడు లేకపోతే ఆవిడ బతకలేదు అని చెప్పి ఈవిడ కూడా నటిస్తూ ఉంటుంది. ఆఖరికి ఎంతవరకు వస్తుందంటే ఈవిడ ప్రేమ అతనితో నిజంగా హీరోని నాగేశ్వరరావుని ప్రేమిస్తుంటుంది, జగ్గయ్యతో ప్రేమ నటిస్తుంది. ఆఖరికి వీళ్ళిద్దరూ పెళ్లి చేస్తే ఇతను ఇక్కడే ఉంటాడు అనేటటువంటి ఉద్దేశంతో నాగేశ్వరరావు ఉంటాడు. ఆఖరికి నాగేశ్వరరావు కూడా లేదులే, మనిద్దరు ప్రేమ కాదు, ఒక జీవితం, అతను పెళ్ళి ఆడితే అతను తిరిగి మామూలు మనిషి అవుతాడు, తర్వాత ఆ తల్లి కూడా బాగుంటుంది, తర్వాత ఈ మన ఫ్యాక్టరీ యాజమాన్యము మన సంస్థ అంతా బాగుంటే అందరూ హ్యాపీగా ఉంటారు, నువ్వే పెళ్లి చేసుకో అన్నట్టు మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత అక్కడ ఒక సాడ్ సాంగ్ ఒకటి వేస్తాడు. ఆఖరికి కథ ఏమవుతుందంటే ఆ క్లైమాక్స్ తర్వాత చెప్తా. ఇది మ్యూజికల్గా పెద్ద హిట్. ఆత్రేయ అద్భుతంగా రాశాడు పాటలు. ఆ ఎంత డెప్త్లో రాశాడంటే అందులో దగ్గర 7-8 పాటలు ఉన్నాయి సినిమాలు. కథ క్లైమాక్స్ అట్ట పెడితే ప్రతి పాట హిట్టే ఇందులో. ఆ రోజుల్లో అయితే నేను చదువుకునేవాడిని, 2-3 సార్లు ఆ సినిమా చూసి ఎక్కడ చూసినా ఈ రికార్డ్సే వినిపించేవి. అసలు మ్యూజికల్గా అంత అద్భుతమైనటువంటి పాటలు ఉండబట్టి ఈ సినిమా అంత గొప్పగా ఆడింది. ఆ సినిమా అందులో చాలామందికి తెలిసిన పాట, చాలా పెద్ద హిట్ అయిన పాట. ఆత్రేయ పాట ఏదన్నా అంటే చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే అని ఆ పాట గుర్తు చేస్తారు. ఆ పాట విన్నావా నువ్వు? ఆ పాట వినని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా అద్భుతమైనటువంటి ట్యూను, తర్వాత లిరిక్ కూడా అంత అద్భుతమైనటువంటి లిరిక్ అది. ఈ పాట రాయటానికి మెడ్రాస్లో ఆత్రేయని అక్కడ ఇక్కడ కూర్చోబెడితే ఎక్కడ పాట రాలేదంట. పాట రాకపోతే అరే మైసూర్ వెళ్దాం పదరా అన్నాడంట. మైసూర్ వెళ్ళి ఆ బెంగళూరులో ఏదో గార్డెన్స్లో ఏదో హోటల్లో దిగారంట. హోటల్లో దిగితే వారం రోజులు ఉన్నారు అక్కడ, పాట రాల. ఈ వారం రోజులు ఆయనతో పాటు ఉండేటటువంటి అసిస్టెంట్ డైరెక్టర్కి, తర్వాత ఆయనకి సపర్యలు చేసేటటువంటి ఒక మేనేజర్ని వేస్తారు అక్కడ. ఈ వారం రోజులు పాట రాలేదు, తింటూ కూర్చున్నారు. ఒరే ఇక లాభం లేదులే కానీ
మెడ్రాస్ పదాం పదరా అని అంటాడంట. సరే పాట రాలా. సరే వీళ్ళు తిరుగు టపాలో మెడ్రాస్ వచ్చేద్దాం అనేటటువంటి సమయంలో ఆయన కిటికీ దగ్గరికి వచ్చాడంట. కిటికీ దగ్గరికి ఇస్తే చిన్న చినుకులు పడుతున్నాయంట. ఆ చినుకులు పెద్దవయ్యాయంట. పెద్దవయ్యేసరికి ఒక జంట నడుచుకుంటూ వస్తూ ఆ వర్షానికి తలదాచుకోవటానికి చెట్టు కిందకి చేరాడంట. అప్పుడు ఫ్లాష్ వచ్చిందంట ఆయనకి. అదే చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో అని పాట. ఆ పాట వర్షంలో ఆవిడేమో తలకి గుడ్డ కట్టుకుంది. నాగేశ్వరరావు గారు మామూలుగా విగ్గు మామూలుగానే ఉంది. ఆ బోరున వర్షం ముందు చిటపట చినుకులని స్టార్ట్ చేశాడు, తర్వాత జోరు వానని స్టార్ట్ చేశాడు. సో ఆ జోరు వానలో వీళ్ళిద్దరూ తడిసి నాగేశ్వరరావు గారు చెప్పారు ఒకసారి, ఆ పాట విని మీరు ఎంత ఆనందించారో కానీ ఆ వర్షంలో తడిసి ఆ హీరోయిన్ ముక్కు చీదుకుని మాకు జలుబులు చేసి షాట్ అయిపోయిన తర్వాత ప్రతి షాట్కి మళ్ళీ వర్షం చేయాలి కదా, ఆర్టిఫిషియల్ రైన్ వేయాలి కదా, వీళ్ళిద్దరూ వర్షంలో తడవాలి. అప్పటికి బీసరదేవి కర్చీఫ్ కట్టుకుంది, ఇట్లా తలగొట్టు కట్టుకుంది. నాగేశ్వరరావు గారు మామూలుగా యాక్ట్ చేశారు. మీరంతా ఎంజాయ్ చేశారు ఆ పాట పిక్చరైజేషన్లో, మా తిప్పలు మేము పడ్డాము వర్షంలో తడిసి, అది ఇదని చెప్పాడు నాగేశ్వరరావు గారు. తర్వాత ఆ రెయిన్లో నుంచి ఆ పాటని ఇంట్లోకి తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చి తలిపేస్తుంది బీసరదేవి. ఆయన బయట ఉంటాడు, చలేస్తూ ఉంటుంది. మళ్ళీ చల్లం అందుకుంటాను, చలిగా గిలి వేస్తుంటే ఆహాహా గిలిగింతలు పెడుతూ ఉంటే అని మళ్ళీ అక్కడి నుంచి చరణం రూమ్లో నుంచి స్టార్ట్ చేశాడు. ఆ పాట పెద్ద హిట్. ఎక్కడ చూసినా ఏ వీధికి వెళ్ళినా ఈ పాట వినిపించేది. సో అటువంటి అద్భుతమైనటువంటి లిరిక్స్, దానికి తగ్గట్టు కేవి మహాదేవన్ గారు మ్యూజిక్. అసలు డాన్స్ చేయటానికి నాగేశ్వరరావు గారు ఇక బీసరది చెప్పే పరిస్థితి లేదు. దిస్ ఈజ్ ఎ మ్యూజికల్ హిట్. కథలో ఒక పాయింట్ ఉన్నా కూడా టోటల్గా 7-8 పాటలు అన్నీ అద్భుతమైనటువంటి పాటలే. గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ పోజుల్లో ఉన్నది బడే బడాయి, అదొక పాట. ఎంత బాగా రాశాడంటే, గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి. అలాగే దాని కౌంటరు శ్రీదేవి పాడుతుంది. ఆ లైన్స్ కూడా అసలు ఆ రోజుల్లోనైతే ఈ పాటలు అయితే కుర్రకారుని హుషారెత్తించాయన్నమాట. తర్వాత ఒక పాటలో అంటాడు, పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసను నా మనసు, ఉరకలు వేసే నా మనసునకు ఉసిగలి పనులే నీ సొగసు అంటాడు. ఎంత బాగా రాశాడు. వయస్సు, మనసు, సొగసు ఆ మాటలు వేశాడు. పరుగులు తీసే నీ వయస్సునకు పగ్గం వేసాను నా మనసు, ఉరకలు వేసే నా మనసునకు ఉసిగలి పనులే నీ సొగసు అని రాశాడు. అసలు ఆ మంచి బీట్తో ఆ హుషారైన పాటల్లో నాగేశ్వరరావు గారు ఎగిరి డాన్స్ చేస్తూ ఉంటే ఆ శ్రీదేవి అంటున్నా బి సరోజాదేవి, వాళ్ళిద్దరు డాన్స్ చాలా అద్భుతమైనటువంటి డాన్స్ అది. తర్వాత వీడిని చేసుకోవాల్సి వస్తుంది కదా పరిస్థితుల వల్ల. నాగేశ్వరరావు స్తబ్దుగా ఉంటాడు. స్తబ్దుగా ఉండటం ఏంటి, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే ఇతనికి పిచ్చి ముదిరిపోయిన పిచ్చి కుదురుద్ది. తర్వాత ఆ తల్లి కూడా బాగుంటుంది. తర్వాత ఆ ఇల్లు, ఆ తర్వాత ఆ ఫ్యాక్టరీ, అందులో ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు కూడా చాలా బాగుంటారు అంటే అప్పుడు ఒక సాడ్ సాంగ్ వేశాడు. బీసరదేవికి ఒక సాడ్ సాంగ్ వేశాడు, విచారంగా పాడుద్ది. ఆ పాట ఏంటో తెలుసా? 4 కళ్ళు రెండైనాయి, 2 మనసులు ఒకటైనాయి, ఉన్న మనసుని కర్పణ చేసి లేని దాననైనాను, ఏమీ లేని దాననైనాను అని పాడుతుంది. ఎంత బాగా రాశాడు ఆత్రేయ.
నాలుగు కళ్ళు రెండైనాయి, రెండు మనసులు ఒకటైనాయి, ఉన్న మనసు నీ కర్పణ చేసి లేనిదాననైనాను, ఏమీ లేనిదాననైనాను అని అన్నాడు. ఇద్దరు ప్రేమించుకున్నారు కదా, నాలుగు కళ్ళు రెండు అయ్యాయి, రెండు మనసులు ఒకటయ్యాయి. ఆ మనసు నీకు ఇచ్చేశాను, ఇక ఈ శరీరం ఖాళీగా ఉంది, ఏమీ లేని దానిని అయిపోయాను అని ఆ సాడ్ సాంగ్లో కూడా చాలా హుషారుగా నడుస్తూ ఉంటుంది కథ. ఇప్పుడు సినిమా అనేది నవరసాలు పండించాలి కదా సినిమాలో. అక్కడ కామెడీ కూడా ఉండాలి, సినిమాల్లో కామెడీ కూడా ఉండాలి. ఆ కామెడీకి ఒక సాంగ్ వేశాడు, అది వేరే విషయం. అక్కడ రేలంగి గిరిజన పెట్టాడు. సో అదే ఆ పాటలో మీనింగు ఎంత బాగా ఎంత అద్భుతమైనటువంటి పాటలు. నాలుగు కళ్ళు రెండు అవటం ఏంటి అని అనుకుంటాం. ఆ మాటల వెనక ఉండేటటువంటి ఆ భావం గమనిస్తే అసలు ఆ సినిమా వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఎంత హుషారుగా ఉంటారు కదా అప్పటి వరకు. తర్వాత ఈ జగ్గయ్య బి సరోజాదేవి పెళ్లి చేసుకుంటారు అనేటటువంటి పరిస్థితి వచ్చేసరికి అప్పుడు ఈవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సాడ్ సాంగ్ వేశాడు అనమాట. సో అది కూడా చాలా భావగర్భిత. ఆ పాట వచ్చేటప్పుడు ఇంతసేపు హుషారుగా ఉండేటటువంటి ఆడియన్స్ స్పెల్ బౌండ్ అయిపోయి పాత సినిమాలు చూసి ముక్కు చెదుకుని పక్కోళ్ళ మీదకి ఇసిరేసేటటువంటి సన్నివేశాలు అంత అద్భుతంగా ఉండేవి. ఈ సైకాట్రిక్ పేషెంట్స్ మనస్తత్వం ఎలా ఉంటుందంటే వాళ్ళ చూపులే తీవ్రంగా ఉంటాయి, ఇలా గుడ్లప్పగించి చూస్తారు. తర్వాత వాళ్ళ హావభావాలు కూడా వికృతంగా భయంకరంగా. సో ఒక మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఎవరెవరు ఎలాగ బిహేవ్ చేస్తారో భలే విచిత్రంగా ఉంటుంది. ఒకడేమో పాట పాడతాడు, ఒకడేమో తలకిందులుగా నుంచుంటాడు, ఒకడేమో ఎగురుతుంటాడు, ఒకడేమో ఒకడిని కొడతా ఉంటాడు, ఒకడు పాడుతుంటాడు. అసలు ఒక పిచ్చి ఆసుపత్రికి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళనివ్వరు. ఆ కటకటాలు ఉంటాయి, ఇనప కటకటాలు ఉంటాయి. ఆ లోపల నుంచి చూస్తే వాళ్ళని ఈవినింగ్ టైము ఫ్రీగా వదిలేస్తారు, కొంచెం మైండ్ ఫ్రీగా ఉండటం కోసం ఫ్రీగా వదిలేస్తారు. అప్పుడు వాళ్ళు చేసేటటువంటి రకరకాల చేష్టలు చూస్తూ ఉంటే అమ్మో అనిపిస్తుంది మనకి. అది ఎందుకు వస్తుందంటే లైఫ్లో షాక్ తింటే, ఆర్థికంగా కానీ, ప్రేమలో వైఫల్యం చెందినా కానీ, వ్యాపారంలో దెబ్బతిన్నా కానీ, లేకపోతే సడన్గా ఉద్యోగం విరమణ చేసిన, ఉద్యోగం నుంచి టెర్మినేట్ అయినా కానీ, సో లైఫ్లో షాక్ తగిలితే ఆ విధంగా మెంటల్గా ఇదైపోతారనమాట. సో ఈ రోజుల్లో ఇప్పుడు సమాజంలో ఒత్తిళ్ళు ఎక్కువైపోయి వాళ్ళందరూ సైకాట్రిక్ డాక్టర్ దగ్గరికి చాలామంది వెళ్తూ ఉంటారు. సో మనం పిచ్చి వాళ్ళని చూసి మనం నవ్వుకుంటాం, కానీ వాళ్ళ జీవితంలో ఎక్కడో ఒక దెబ్బ తిని ఆ విధంగా తయారైనటువంటి పరిస్థితి అనమాట. వాళ్ళని చూసి మనం సింపథైజ్ చేయాలి, కానీ వాళ్ళని చూసి మనం నవ్వుకోకూడదు. తర్వాత సార్ ఇప్పుడు అంటే ఇటువంటి కాన్సెప్ట్తో వచ్చే సినిమాలు ఈ మధ్య కామన్ అయిపోయాయి, మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆ టైంలో, ఆ జనరేషన్లో ఆ కాన్సెప్ట్తో సినిమా రావడం అనేది, అందులో జగ్గయ్య గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది. అందులో ఇలా కళ్ళిటి చూపించటం, ఇలా అంటాం. ఒక స్టేజ్లో ఇంకా క్లైమాక్స్ చెప్పలేదు, క్లైమాక్స్ చెప్తాను నీకు. ఒక స్టేజ్లో హాస్పిటల్లో నర్సును చూస్తాడు. నర్సును చూసి దగ్గరికి వెళ్ళి ఇలా దగ్గరికి వెళ్ళి పేక పట్టుకుని పిసికైపోతాడు. ఇంతలోకి ఆ డాక్టర్ వీళ్ళు వచ్చి మళ్ళీ మామూలు అయిపోతాడు. మళ్ళీ ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తాడు. ఆ క్యారెక్టర్ యాక్ట్ చేశాడు జగ్గయ్య గారు. నిజంగా ఆ సినిమాలో జగ్గయ్య గారి పర్ఫార్మెన్స్ హైలైట్. మాకు శ్రీకాకుళంలో జగ్గయ్య గారి పిక్చర్ ఒకడు ఉన్నాడు. అసలు రామారావు నాగేశ్వరరావు అసలు హీరోనే కాదు, హీరో అంటే జగ్గయ్య అని అంటాడు. తర్వాత జగ్గయ్య గారిలో చాలా అద్భుతమైన కంచుకంఠం కదా ఆయన. తర్వాత చాలా న్యాచురల్గా ఉంటుంది ఆయన యాక్టింగ్. సో జగ్గయ్య గారి గురించి అయితే
జగ్గీ గారు డ్యూయట్స్ పాడటం, స్టెప్స్ వేయటం మరి ఆయనకి రాదో, లేకపోతే ఆ క్యారెక్టర్స్కి ప్రొడ్యూసర్ డైరెక్టర్లు ఆయన ప్రిఫర్ చేయలేదు. మొత్తానికి జగ్గీ గారు కూడా హీరోగా వేశాడు. ఇంతకుముందు జమునతో వేశాడు, పదండ ముందుకు అనేటటువంటి సినిమాలు కూడా ఈయన హీరోగా చేశాడు. అయితే ఈయన హీరోగా వేసినటువంటి సినిమాలు ఆడలేదంట, దెబ్బతిన్నాయంట. దాని మీదట నారాయణ రెడ్డి గారు జగ్గీ గారి గురించి ఒక కామెంట్ లాంటి కాంప్లిమెంట్ ఇచ్చాడు. కాంప్లిమెంట్ లాంటి కామెంట్ అనుకో. అదేంటంటే నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, ప్రముఖులందరూ ఉన్నారు డయాస్ మీద. సో ఇప్పుడు సి నారాయణ రెడ్డి గారు మైక్ ముందుకు వచ్చి జగ్గీ గారి గురించి చెప్పాడు. ఏమని? జగ్గీ గారు హీరోగా వేసిన సినిమాలు చాలా మటుకు ఆడలేదు. దాని మీద కామెంట్ ఏమని ఇచ్చాడు? జగ్గయ్య గారు సైడ్ హీరో వేస్తే హీరోని తినేస్తాడు. జగ్గయ్య గారు సైడ్ హీరోగా వేస్తే హీరోని తినేస్తాడు, హీరో వేషం వేస్తే ప్రొడ్యూసర్ని తినేస్తాడు అన్నాడు. అంటే ఈయన హీరోగా వేస్తే ప్రొడ్యూసర్ లాస్ అవుతాడు అన్నమాట. సో దాన్ని చాలా అందరూ నవ్వారు, చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు. దట్ ఈస్ ఆల్సో ఫ్యాక్ట్. అంటే హీరోగా చేసిన సినిమా వర్కౌట్ అవ్వలేదు. ఏదో అప్పట్లో 1-2 అయినా కానీ, బట్ కంపేర్గా రామారావు గారు నాగేశ్వరరావు గారితో కంపేర్ చేస్తే అవ్వలేదు. సో ఆ విధంగా బట్ ఆర్టిస్ట్గా పక్కన సైడ్ హీరో వేస్తాడు. రామారావు గారు హీరోగా ఉన్నా, నాగేశ్వరరావు గారు హీరో ఉన్నా, సైడ్ హీరో జగ్గయ్య వేస్తే హీరోల కన్నా అద్భుతంగా యాక్ట్ చేస్తాడు. తర్వాత అల్లూరి సీతారామరాజులో లాస్ట్లో క్లైమాక్స్లో ఇంగ్లీష్ ద్వారా క్యారెక్టర్ చేస్తాడు, ఎంత అద్భుతంగా చేస్తాడు. సో ఆర్టిస్ట్గా అందులో ఈ మెంటల్ డిజార్డర్ ఉండేటటువంటి క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేశాడు. గొప్ప పేరు వచ్చింది ఆయనకి, జగ్గయ్య గారికి. ఇది పాయింట్, చాలా సీరియస్ పాయింట్ ఇది. ఇప్పుడు హీరోయిన్ ప్రేమించుకున్నారు, మధ్యలో క్యారెక్టర్ జగ్గయ్య గారి క్యారెక్టర్ వచ్చింది. ఈ క్యారెక్టర్ని హీరోయిన్ ప్రేమించాల్సి వచ్చింది. సో ఇక్కడ ఉండేటటువంటి ఇదనమాట. ఆఖరికి హీరోయిన్ అడ్డం తిరుగుద్ది, నేను ఆయన్ని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను, అది ఇదని చెప్పి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునేటటువంటి పరిస్థితికి వచ్చేస్తుంది. నేను ఎక్కడ 60 సంవత్సరాలు దాటిపోయింది ఈ సినిమా వచ్చి. నాకు తెలిసి ఒక 65 సంవత్సరాలు అవుతుందేమో. సో సరే, తనకి దక్కట్లేదు ఇప్పుడు. ఎవరు? హీరోయిన్ తనకి దక్కట్లా. హీరోయిన్ స్ట్రాంగ్గా హీరోయిన్ నాగేశ్వరరావు గారిని ప్రేమించి ఆయనే పెళ్లి చేసుకుంటాను అనేటటువంటి ఫర్మ్ డెసిషన్స్ ఉంది. అంటే ఇప్పుడు ఈయనకి చిక్కట్లేదు. సో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు, కానీ నేను హీరోనే పెళ్లి చేసుకుంటాను అనుకుంటాను. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ, చాలా కాన్ఫ్లిక్టెడ్, చాలా కాంక్రీట్గా, చాలా స్ట్రాంగ్గా ఉంది అక్కడ. సో ఇంత సీరియస్నెస్ కథలో మంచి ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ పెట్టి, తర్వాత పక్కన రేలంగి ఆ ఆఫీసులో పనిచేస్తూ ఉంటాడు, ఒక ఎటెండర్గా అది పనిచేస్తూ ఉంటాడు. దాని మీద ఏమో రమణారెడ్డి ఏమో ఒక మేనేజర్ క్యారెక్టర్, వాడు చేసేటటువంటి అట్రాసిటీస్ అన్నీ చేస్తూ ఉంటే నాగేశ్వరరావు గారు వచ్చి వాటన్నిటి క్రియేట్ చేస్తూ ఉంటాడు. అందులో రేలంగి క్యారెక్టర్ ఒకటి. ఆ రేలంగి క్యారెక్టర్కి ఒక పాట పెట్టాడు, రేలంగి ప్రక్కన గిరిజన పెట్టాడు. గిరిజన పెట్టి వాళ్ళిద్దరు ప్యారలల్గా లవ్. ఇక్కడ భగ్నమైన ప్రేమ, వాళ్ళిద్దరిది కామెడీ ప్రేమ. ఆ వాళ్ళిద్దరికి ఒక పాట పెట్టాడు, ఎంటర్టైన్మెంట్. రంజు 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 భలే రామ్ చిలక రంజు రమ్ అని ఒక ఎంటర్టైన్మెంట్ సాంగ్ పెట్టాడు. సో ఇంత సీరియస్ కథ నడుస్తుండేటప్పుడు ఆడియన్స్ డబ్బులు ఇచ్చి అడవటానికి కాదు కదా సినిమాకి వచ్చేది. సో అక్కడ సన్నివేశం ఉంటే సన్నివేశంలో లీనమవుతారు. కానీ ఏంటి, ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి, సరదాగా నవ్వుకోవాలి, కామెడీ ఉండాలి. దానికోసం రేలంగి గిరిజ కామెడీ ట్రాక్ పెట్టి అక్కడ హాస్యాన్ని పండించాడు. ఆఖరికి ఇప్పుడు హీరోయిన్ జగ్గయ్య గారికి దక్కకపోయేసరికి ఒక ప్లాన్ చేస్తాడు. ఏమని? నాగేశ్వరరావుని పిలిచి, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు, ఆ అమ్మాయి నాకు ఎట్టా దక్కదు, సో నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది,
కాబట్టి మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పి ఆ ఎప్పటి నుంచో ఉండేటటువంటి ఆ నగలు ఒక పెట్టి తీసి ఈ నగలన్నీ పేరుస్తాడు. ఈ నగలన్నీ పేరిసి ఇదిగో ఇది వడ్డాణం, ఇవి గాజులు అని ఆ నగలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ నగలు తీసుకెళ్ళి పెళ్లి కూతురుగా అలంకరించు మీ ఫ్రెండ్కి బి సరోజకి అని అంటాడు. అని అంటే నాగేశ్వరరావు అక్కర్లేదు, మాకు ఉన్నదాంతోనే మేము సంతృప్తి చెందుతాము అని అంటాడు. అంటే నా ప్రేమను నువ్వు శంకిస్తున్నావా, నువ్వంటే నాకు చాలా అభిమానం, నా అభిమానాన్ని నువ్వు శంకిస్తున్నావా, ఏం తీసుకెళ్ళడానికి ఏముంది, తీసుకెళ్ళొచ్చుగా అని అని అంటాడు. అనంటే ఆ నగలు నాకు వద్దు అని వెళ్ళిపోతుండేటటువంటి నాగేశ్వరరావు గారు నీ బలవంతం చేస్తాడు. బలవంతం చేస్తే సరే, అతను ఆల్రెడీ పేషెంట్ అని తెలుసుగా, సైకాట్రిక్ పేషెంట్ అని తెలుసుగా, అతను అటువంటి పేషెంట్ని అటాచ్ చేయాలంటే వాళ్ళకి నెగిటివ్ థాట్స్ రాకుండా చూడాలి, వాళ్ళ పాజిటివ్ మైండ్తోనే ఉండేటట్టే ఉండాలి. వాళ్ళకి ఏదైనా వస్తువు కావాలనుకో, ఆ వస్తువు దక్కలేదనుకో అది ఇసిరి పగలగొట్టేస్తారు. కాబట్టి ఆ వస్తువు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ వస్తువుని వాళ్ళు అట్లా చూసి ఆడుకొని పాడుకొని అట్లా పడేసేస్తారు. అప్పుడు తీసేయటం అది వేరే. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అనుకున్నటువంటిది వాళ్ళకి దక్కాలి. ఒకసారి కుక్క పిల్లని పేక పిసికి చంపైపోతాడు జగ్గి క్యారెక్టర్. అంటే లోపల ఏదో యాగని ఉంది ఆయనకి. ఎందుకంటే హీరోయిన్ ప్రేమించిన హీరోయిన్ తనకి దక్కట్లేకపోయేసరికి లోపల ఉండేటటువంటి యాగని ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఈ నగలన్నీ తీసుకెళ్ళి ఆవిడకి పెట్టి ఆవిడ పెళ్లి కూతురుగా నాకు చూడాలని ఉంది, కోరికగా ఉంది అని బలవంతం చేసేసరికి సరే అని ఆ నగలు పెట్టి వేస్తాడు. ఆ నగలు పెట్టి నాగేశ్వరరావు తీసుకుని వస్తాడు. తీసుకుని వచ్చిన తర్వాత ఈ నగలు పోయాయి అనేటటువంటి నింద హీరో మీద వేస్తారు. సో హీరో మీద నింద వేసినా సరే హీరో కాబట్టి ఆ నింద తప్పించుకుంటాడు. అది కథలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆఖరికి తనకి దక్కలేదు కదా, ఈ నగలు పెట్టి ఇచ్చేసాడు కదా, నగలు పెట్టి ఎందుకు ఇచ్చాడు, ఈ నగలు దొంగిలించాడు నాగేశ్వరరావు అనేటటువంటి నింద అతని మీద పడాలి. ఆ నింద అతని మీద పడితే ఇప్పుడు దొంగవాడిని పెళ్లి చేసుకోవటానికి హీరోయిన్ సంకోచిస్తుంది. తర్వాత తను పెళ్ళాడాలనుకునేటటువంటి హీరోయిన్ వాడు పెళ్లి చేసుకోబోతున్నాడు. కాబట్టి వాడి మీద మచ్చపడాలి, నాకు దక్కంది వాడికి కూడా దక్కకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఆ పెట్టి హ్యాండ్ ఓవర్ చేస్తాడనమాట. హ్యాండ్ ఓవర్ చేసి రివాల్వర్ తీసుకుంటాడు. రివాల్వర్ ఎలా తీసుకుంటాడు, రివాల్వర్ మీద కర్చీఫ్ వేస్తాడు. కర్చీఫ్ వేసి ఆ కర్చీఫ్తో రివాల్వర్ పట్టుకుంటాడు. రివాల్వర్ పట్టుకొని అద్దం ముందు తిరిగి హార్ట్కి పెట్టి పెల్చుకుని చచ్చిపోతాడు. చచ్చిపోయేసరికి నాగేశ్వరరావు హీరో జగ్గైన ఆ రివాల్వర్తో కాల్చి చంపి నగలు పెట్టి దొంగిలించాడు అనేటటువంటి అభియోగం వస్తుంది. అక్కడ క్లైమాక్స్ అలా ఆ విధంగా తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆఖరికి ఈ మేనేజర్ ఉన్నాడు కదా, దొంగ మేనేజరు, వాడు ఎక్కిస్తే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఎందుకంటే ఆ గదిలోకి హీరో రావటం, ఆ నగలు పెట్టి తీసుకువెళ్ళటం, సో అవన్నీ సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆయన తర్వాత రివాల్వర్ మీద కర్చీఫ్ ఎందుకు వేసాడు జగ్గి గారు, ఈయన ఫింగర్ ప్రింట్స్ పడకుండా. సో ఎందుకంటే అతని ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయనుకో అతనే కాల్చుకున్నాడు అనేటటువంటి విషయం బయటికి తెలుస్తుంది. అందుకోసం కర్చీఫ్ వేసి తీశాడు. అయితే ఆ రివాల్వర్ అక్కడ ఉంది. నాగేశ్వరరావు వచ్చాడు, నగలు పెట్టి తీసుకెళ్ళాడు. జగ్గయ్య డెడ్ బాడీ అక్కడ ఉంది. సో రెడ్ హ్యాండెడ్గా ఆ నగలు పెట్టి తీసుకువెళ్ళటానికే హీరో ఈ క్యారెక్టర్ని చంపాడు అనేటటువంటి ఎవిడెన్స్ కోర్టుకి ఇచ్చేస్తారు. ఇచ్చేసరికి కోర్టులో మరణశిక్ష వేస్తాడు జడ్జి. ఇప్పుడు కోర్టుకి చెవులే కానీ కళ్ళు ఉండవు కదా, సో వాడికి ఏంటంటే బలమైనటువంటి ఆధారాలు కనిపించాలి. సో దానితో వేసేస్తారు. వేసేసిన తర్వాత మొట్టమొదట పిల్లాడిగా ఉండేటప్పుడు ఆ పిచ్చి చేష్టలు చేసేటప్పుడు ట్రీట్ చేసేటప్పుడు డాక్టర్ వేషం గుమ్మడి గారు వేసాడు అని చెప్పాం కదా,
ఆ గుమ్మడి గారు అమెరికా నుంచి అబ్రాడ్ నుంచి ఇండియాకి వస్తాడనమాట. ఇండియాకి వచ్చేటప్పుడు వచ్చి అప్పుడు అతని ద్వారా అతను ఈయన కాల్చుండడు, హీరో కాల్చుండడు, అతను సైకాట్రిక్ పేషెంటు, నేను ట్రీట్ చేశాను అతన్ని. ఆ సైకాట్రిక్ పేషెంట్కి అతని మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఎదుటి వాళ్ళని తనకి ఏదన్నా దక్కకపోతే, ఇప్పుడు ప్రేమించినటువంటి హీరోయిన్ తనకి దక్కలేదు కదా, దక్కకపోతే ఆ ఎదుటి వాళ్ళని చంపేయటానికి ప్రయత్నం చేస్తాడు. చంపేటటువంటి ధైర్యం లేకపోతే అతను చంపుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. అది ఆ పేషెంట్ సైకాలజీ. డెఫినెట్గా ఇతను చంపు ఉండడు ఇది అని చెప్పి ఆ రిపోర్ట్స్ అవన్నీ తీసిస్తారన్నమాట. తీసిస్తే అప్పుడు ఆ మరణదండన తీసుకెళ్ళిపోతారు ఆఖరికి, ఆ తాడు తగిలించే వరకు తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిన తర్వాత ఇక వాడు చెప్తాడు కదా, 1, 2, 3 అని చెప్పగానే వీడు లాగుతాడు, ఉరి తగిలిపోతుంది. ఇప్పుడు వాడు చెప్తున్నటువంటి సమయంలో గబుక్కున ఆ మెసేజ్ తీసుకొచ్చి వాడు చెప్పేసరికి స్టాప్ ఇట్ అని అంటాడు. అని అంటే అప్పుడు ఆ మెడకు తగిలించిన ఉరి తాడు తీసి నాగేశ్వరరావు బయటకు వచ్చి తర్వాత భీష్ముడు తీసి నాగేశ్వరరావు పెళ్లి చేసుకుంటారు. సో దాంతో కథ ముగుస్తుంది. బట్ క్లైమాక్స్ చాలా టెన్షన్లో పెట్టాడు. అసలు ఉరి అయిపోతుందా, మరణదండన వేసేస్తారు అయిపోతుందని అనుకున్నాం. ఎప్పుడో చాలా నాళ్ళు అయింది చూసి, నేను చూసి క్లైమాక్స్ ఏమవుద్దా అని నేను కూడా ఆతృతగా ఒకసారి చూసుకున్నా. ఆ క్లైమాక్స్ టెన్షన్ మాత్రం భలే క్రియేట్ చేశాడు మధుసూదనరావు గారు, విక్టరీ మధుసూదనరావు గారు. ఆయన చాలా అద్భుతమైనటువంటి, ఆయన రీమేక్స్ అద్భుతంగా తీశాడు విక్టరీ మధుసూదనరావు గారు. ఈయన డ్రిల్ మాస్టర్గా పనిచేశాడు. విక్టరీ మధుసూదనరావు గారు డ్రిల్ మాస్టర్గా పనిచేశాడు. చాలా స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్. నాగేశ్వరరావు గారిని హీరోల్ని లెక్క చేసేవాడు కాదు. ఒకసారి మంచి కుటుంబం అనుకుంటే సినిమాలో నాగేశ్వరరావు గారి హీరో, కృష్ణ సపోర్టింగ్ క్యారెక్టర్ ఏదో సరిగ్గా చేయట్లేదంట కృష్ణ. ఈయన అనుకున్న క్వాలిటీ రాకపోయేసరికి గట్టిగా అరిచాడు, తిట్టాడంట. సో ఆయన చేసినటువంటి గొప్ప చిత్రం ఈ ఆత్మబలం అనేటటువంటి కథ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆత్మబలం సినిమా గురించి, అందులో ఉన్న పాత్రల గురించి అండ్ ఎస్పెషల్లీ ఆ సాంగ్స్ గురించి చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.